3 శతాబ్దాల మెట్ల బావి. హైదరాబాద్ లో ఎన్నో చారిత్రక కట్టడాలు, పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. గోల్కొండ, చార్మినార్, మక్కా మసీదు, సాలార్జంగ్ మ్యూజియం, ఫలక్నుమా ప్యాలెస్, కుతుబ్ షాహీ టూమ్స్ లాంటివి భాగ్యనగర చరిత్ర, సంస్కృతిని చాటుతున్నాయి. అయితే ఈ ప్రాంతాల మాదిరిగానే బన్సీలాల్పేటలోని పురాతన మెట్లబావికి కూడా 300 ఏళ్లకు పైగా చరిత్ర కలిగి ఉంది. చారిత్రక ప్రాధాన్యతను సంతరించుకున్న బన్సీలాల్పేట మెట్లబావిని తెలంగాణ ప్రభుత్వం పునరుద్ధరించి పర్యాటకుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. బన్సీలాల్పేట మెట్లబావి ఇప్పుడు హైదరాబాద్ వాసులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. వీకెండ్ టూరిజాన్ని ఇష్టపడే వారికి ఇలా వెళ్లి అలా వచ్చే విధంగా నగరానికి దగ్గరలోనే ఉండటంతో పర్యాటకుల తాకిడి పెరిగింది. వీకెండ్స్ లో సాయంత్రం ఇక్కడ లైటింగ్స్, మ్యూజిక్ కాన్సర్ట్, అలాగే చిన్న చిన్న వేడుకల కోసం సీటింగ్ తో కూడిన గార్డెన్, అంపీ థియేటర్ తదితర వాటిని అందుబాటులోకి తీసుకొచ్చారు అధికారులు. దాంతో ఇటీవలి కాలంలో ఈ ప్రాంతానికి పర్యాటకుల తాకిడి పెరిగింది. వారాంతంలో ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో ఇక్కడికి వస్తున్నారు. 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ బావిని దాదాపు 40 ఏళ్లకు పైగా మట్టి దిబ్బగా మార్చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం రెయిన్ ప్రాజెక్ట్ అనే ఎన్జిఓ సంయుక్తంగా ఈ మెట్ల బావిని రీస్టోరేషన్ చేశాయి. 2021లోనే బన్సీలాల్పేట మెట్లబావి పనులు రీస్టోరేషన్ ప్రారంభమైంది. దీని నుంచి దాదాపు 500 టన్నుల గార్బేజ్ ను వెలికితీశారు. ఇప్పుడు ఈ బావి రూపురేఖలను చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు భాగ్యనగర వాసులకు ప్రముఖ టూరిస్ట్ స్పాట్ గా ఇది మారింది. ఈ బావి చరిత్ర విషయానికి వస్తే 17వ శతాబ్దంలో అప్పటి అసఫ్ జాహీ వంశస్థులు ప్రజల తాగునీటి అవసరాల కోసం ఈ మెట్ల బావిని తవ్వించారు. 53 అడుగుల లోతు నుంచి 6 అంతస్తుల మెట్లు, మండపాలు, స్తంభాలతో ఈ బావిని ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. ఈ బావిలో 22 లక్షల లీటర్ల వరకు నీటిని నిల్వ చేసేందుకు సామర్థ్యం ఉంది. నిజాం పాలన వరకు ఈ బావి బాగానే ఉంది, కానీ ఆ తర్వాత దీన్ని ఎవ్వరూ పట్టించుకోలేరు. దాంతో చెత్త పేరుకుపోయి శిథిలావస్థకు చేరింది. బావిలో 22 లక్షల లీటర్ల వరకు నీటిని నిల్వ చేసేందుకు సామర్థ్యం ఉంది. కాలక్రమేణా ఆ ప్రాంతంలో సేట్ బన్సీలాల్ అనే వ్యాపారి పేరు మీద ఆ ప్రాంతానికి బన్సీలాల్ పేట్ అనే పేరు వచ్చింది. దాంతో బావిని కూడా బన్సీలాల్ పేట్ మెట్ల బావి అని పిలుస్తున్నారు. నిజాం పాలన వరకు బాగానే ఉన్నా సరైన మెయింటెనెన్స్ లేక బావిలో చెత్త పేరుకుపోయి శిథిలావస్థకు చేరింది. 1933లో బ్రిటిష్ అధికారిగా ఉన్న టిహెచ్ కీస్ ఈ బావిని పునరుద్ధరించారు. 3 శతాబ్దాల మెట్ల బావి. హైదరాబాద్ లో ఎన్నో చారిత్రక కట్టడాలు, పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. గోల్కొండ, చార్మినార్, మక్కా మసీదు, సాలార్జంగ్ మ్యూజియం, ఫలక్నుమా ప్యాలెస్, కుతుబ్ షాహీ టూమ్స్ లాంటివి భాగ్యనగర చరిత్ర, సంస్కృతిని చాటుతున్నాయి. అయితే ఈ ప్రాంతాల మాదిరిగానే బన్సీలాల్పేటలోని పురాతన మెట్లబావికి కూడా 300 ఏళ్లకు పైగా చరిత్ర కలిగి ఉంది. చారిత్రక ప్రాధాన్యతను సంతరించుకున్న బన్సీలాల్పేట మెట్లబావిని తెలంగాణ ప్రభుత్వం పునరుద్ధరించి పర్యాటకుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. బన్సీలాల్పేట మెట్లబావి ఇప్పుడు హైదరాబాద్ వాసులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. వీకెండ్ టూరిజాన్ని ఇష్టపడే వారికి ఇలా వెళ్లి అలా వచ్చే విధంగా నగరానికి దగ్గరలోనే ఉండటంతో పర్యాటకుల తాకిడి పెరిగింది. వీకెండ్స్ లో సాయంత్రం ఇక్కడ లైటింగ్స్, మ్యూజిక్ కాన్సర్ట్, అలాగే చిన్న చిన్న వేడుకల కోసం సీటింగ్ తో కూడిన గార్డెన్, అంపీ థియేటర్ తదితర వాటిని అందుబాటులోకి తీసుకొచ్చారు అధికారులు. దాంతో ఇటీవలి కాలంలో ఈ ప్రాంతానికి పర్యాటకుల తాకిడి పెరిగింది. వారాంతంలో ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో ఇక్కడికి వస్తున్నారు. 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ బావిని దాదాపు 40 ఏళ్లకు పైగా మట్టి దిబ్బగా మార్చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం రెయిన్ ప్రాజెక్ట్ అనే ఎన్జిఓ సంయుక్తంగా ఈ మెట్ల బావిని రీస్టోరేషన్ చేశాయి. 2021లోనే బన్సీలాల్పేట మెట్లబావి పనులు రీస్టోరేషన్ ప్రారంభమైంది. దీని నుంచి దాదాపు 500 టన్నుల గార్బేజ్ ను వెలికితీశారు. ఇప్పుడు ఈ బావి రూపురేఖలను చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు భాగ్యనగర వాసులకు ప్రముఖ టూరిస్ట్ స్పాట్ గా ఇది మారింది. ఈ బావి చరిత్ర విషయానికి వస్తే 17వ శతాబ్దంలో అప్పటి అసఫ్ జాహీ వంశస్థులు ప్రజల తాగునీటి అవసరాల కోసం ఈ మెట్ల బావిని తవ్వించారు. 53 అడుగుల లోతు నుంచి 6 అంతస్తుల మెట్లు, మండపాలు, స్తంభాలతో ఈ బావిని ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. ఈ బావిలో 22 లక్షల లీటర్ల వరకు నీటిని నిల్వ చేసేందుకు సామర్థ్యం ఉంది. నిజాం పాలన వరకు ఈ బావి బాగానే ఉంది, కానీ ఆ తర్వాత దీన్ని ఎవ్వరూ పట్టించుకోలేరు. దాంతో చెత్త పేరుకుపోయి శిథిలావస్థకు చేరింది. బావిలో 22 లక్షల లీటర్ల వరకు నీటిని నిల్వ చేసేందుకు సామర్థ్యం ఉంది. కాలక్రమేణా ఆ ప్రాంతంలో సేట్ బన్సీలాల్ అనే వ్యాపారి పేరు మీద ఆ ప్రాంతానికి బన్సీలాల్ పేట్ అనే పేరు వచ్చింది. దాంతో బావిని కూడా బన్సీలాల్ పేట్ మెట్ల బావి అని పిలుస్తున్నారు. నిజాం పాలన వరకు బాగానే ఉన్నా సరైన మెయింటెనెన్స్ లేక బావిలో చెత్త పేరుకుపోయి శిథిలావస్థకు చేరింది. 1933లో బ్రిటిష్ అధికారిగా ఉన్న టిహెచ్ కీస్ ఈ బావిని పునరుద్ధరించారు. 3 శతాబ్దాల మెట్ల బావి.
హైదరాబాద్ లో ఎన్నో చారిత్రక కట్టడాలు, పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. గోల్కొండ, చార్మినార్, మక్కా మసీదు, సాలార్జంగ్ మ్యూజియం, ఫలక్నుమా ప్యాలెస్, కుతుబ్ షాహీ టూమ్స్ లాంటివి భాగ్యనగర చరిత్ర, సంస్కృతిని చాటుతున్నాయి. అయితే ఈ ప్రాంతాల మాదిరిగానే బన్సీలాల్పేటలోని పురాతన మెట్లబావికి కూడా 300 ఏళ్లకు పైగా చరిత్ర కలిగి ఉంది. చారిత్రక ప్రాధాన్యతను సంతరించుకున్న బన్సీలాల్పేట మెట్లబావిని తెలంగాణ ప్రభుత్వం పునరుద్ధరించి పర్యాటకుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. బన్సీలాల్పేట మెట్లబావి ఇప్పుడు హైదరాబాద్ వాసులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. వీకెండ్ టూరిజాన్ని ఇష్టపడే వారికి ఇలా వెళ్లి అలా వచ్చే విధంగా నగరానికి దగ్గరలోనే ఉండటంతో పర్యాటకుల తాకిడి పెరిగింది. వీకెండ్స్ లో సాయంత్రం ఇక్కడ లైటింగ్స్, మ్యూజిక్ కన్సర్ట్, అలాగే చిన్న చిన్న వేడుకల కోసం సీటింగ్ తో కూడిన గార్డెన్, అంపీ థియేటర్ తదితర వాటిని అందుబాటులోకి తీసుకొచ్చారు అధికారులు. దాంతో ఇటీవలి కాలంలో ఈ ప్రాంతానికి పర్యాటకుల తాకిడి పెరిగింది. వారాంతంలో ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో ఇక్కడికి వస్తున్నారు. 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ బావిని దాదాపు 40 ఏళ్లకు పైగా మట్టి దిబ్బగా మార్చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం రెయిన్ ప్రాజెక్ట్ అనే NGO సంయుక్తంగా ఈ మెట్ల బావిని రీస్టోరేషన్ చేశాయి. 2021లోనే బన్సీలాల్పేట మెట్లబావి పనులు రీస్టోరేషన్ ప్రారంభమైంది. దీని నుంచి దాదాపు 500 టన్నుల గార్బేజ్ ను వెలికితీశారు. ఇప్పుడు ఈ బావి రూపురేఖలను చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు భాగ్యనగర వాసులకు ప్రముఖ టూరిస్ట్ స్పాట్ గా ఇది మారింది. ఈ బావి చరిత్ర విషయానికి వస్తే 17వ శతాబ్దంలో అప్పటి అసఫ్ జాహీ వంశస్థులు ప్రజల తాగునీటి అవసరాల కోసం ఈ మెట్ల బావిని తవ్వించారు. 53 అడుగుల లోతు నుంచి 6 అంతస్తుల మెట్లు, మండపాలు, స్తంభాలతో ఈ బావిని ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. ఈ బావిలో 22 లక్షల లీటర్ల వరకు నీటిని నిల్వ చేసేందుకు సామర్థ్యం ఉంది. నిజాం పాలన వరకు ఈ బావి బాగానే ఉంది, కానీ ఆ తర్వాత దీన్ని ఎవ్వరూ పట్టించుకోలేదు. దాంతో చెత్త పేరుకుపోయి శిథిలావస్థకు చేరింది. బావిలో 22 లక్షల లీటర్ల వరకు నీటిని నిల్వ చేసేందుకు సామర్థ్యం ఉంది. కాలక్రమేణా ప్రాంతంలో సేట్ బన్సీలాల్ అనే వ్యాపారి పేరు మీద ఆ ప్రాంతానికి బన్సీలాల్ పేట్ అనే పేరు వచ్చింది. దాంతో బావిని కూడా బన్సీలాల్ పేట్ మెట్ల బావి అని పిలుస్తున్నారు. నిజాం పాలన వరకు బాగానే ఉన్నా సరైన మెయింటెనెన్స్ లేక బావిలో చెత్త పేరుకుపోయి శిథిలావస్థకు చేరింది. 1933లో బ్రిటిష్ అధికారిగా ఉన్న TH కీస్ ఈ బావిని పునరుద్ధరించారు.